హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనేది వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు గోధుమ పిండితో దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఇది మనకి అట్లలాగా రావు, అంటే మినప్పిండితో వేస్తాం కదా, అలా రాదు. ఇది రవ్వ దోశల్లాగా వేసుకోవాలన్నమాట. షేప్లెస్ లాగా వస్తాయి. మైదాని బియ్య పిండి కలిపి వేస్తాం కదా రవ్వ దోశలు, అలాగే ఇది గోధుమ పిండితో దోశలు అన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. మైదా పిండి కన్నా గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది. అందుకు మనం మైదా వాడిన దగ్గర కొన్నిటికి తప్పదు, మైదా వాడాలి. లేదు ఆప్షన్ ఉన్నది అంటే గోధుమ పిండి వాడుకోవడం చాలా మంచిది హెల్త్కి. ఇలాగా గోధుమ పిండి అయితే నేను దోశలు వేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటాం. వేసుకుంటే ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొక 1/2 కప్పు రైస్ ఫ్లోర్ కూడా మిక్స్ చేసుకొని, సాల్ట్, కొంచెం జీలకర్ర, వీలైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక్క 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇలా దోశలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొబ్బరి చట్నీ కానీ లేదా టమాటా చట్నీ కానీ ఏ చట్నీతోనైనా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఒక 2-3 దోశలు తింటే చాలా హెవీగా కూడా ఉంటుంది. మెయిన్ గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది కదా. ఇలాగైతే దోశలు పోయిస్తున్నాను. మెయిన్ వాళ్ళ పిల్లలకి సెలవు సాటర్డే అన్నమాట, అందుకే ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే మార్నింగ్ ఏంటంటే దోశలు చేస్తాను. ఎందుకంటే ఇది గాబరా ఉండదు కదా. స్కూల్ ఉంటే మటుకు మార్నింగ్ దోశలు అది పోసుకొని ఉండడం అంటే అవ్వదు, నాకైతే అవ్వదండి. అందుకు సెలవు రోజులే ఎక్కువగా నేను దోశలు అది చేస్తుంటాను అనమాట. ఇతను ఎలాగా 11:30కి వెళ్తారు కాబట్టి ఇలాగా దోశలు అయితే చేయిస్తున్నాను. దీంతో నేను మామూలుగా ఈరోజు చట్నీ ఏం చేయలేదు, పికిల్ అది ఉంది, పికిల్తో తినేస్తారన్నమాట. తర్వాత ఇంకేంటి, ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఏంటంటే మధ్యలో గ్యాప్స్ రావడం, ఒక ఎగ్జామ్ అయితే 3 రోజులు సెలవు రావడం, అలాగ ఉండడం బట్టి ఏంటంటే చాలా అంటే దగ్గర ఒక 15 డేస్ లాగా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 17th వరకు వీళ్ళకి ఎగ్జామ్స్ మాట ఇద్దరికి. మోస్ట్లీ ఇస్తే 18th నుంచి ఇవ్వచ్చు, లేదంటే ఇంకొక 1 వీక్ స్కూల్ పెట్టి మార్క్స్ అవి ఇచ్చేసిన తర్వాత ఏకంగా సెలవులు ఇచ్చేస్తారు. అది ఏదైనా ఈ మంత్ ఎండింగ్ వరకు స్కూల్స్ అయితే ఉంటాయి. ఏంటి మీ పిల్లలకి సెలవులు ఇచ్చారా, లేకపోతే నెక్స్ట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసి ఉంటారు కదా. చాలా స్కూల్లోని నెక్స్ట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తుంటారు. ఎగ్జామ్స్ అయిపోయాక బుక్స్ కొనేసి నెక్స్ట్ ఒక 1 మంత్ లాగా ఇచ్చేసాక సెలవులు ఇస్తారు కదా, అలాగా ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను కొన్ని స్కూల్లో అయితే. అది తర్వాత ఇవి గ్లాసెస్ అయితే తెప్పించామండి మీషో నుంచి. ఇది పాపకు మాట. తనకి ఏంటంటే ఇప్పుడు చదువుతుంటే కొంచెం ఐస్ నుంచి రెడ్గా కళ్ళు అవ్వడం, తర్వాత వాటర్ అది కారడం అది ఉంటుంది. అందుకని ఇది ఏంటంటే ఇవి యాంటీ బ్లూ రేస్ గ్లాసెస్ మాట, తీసుకుంది మీషో నుంచి. ఇది చాలా తక్కువేనండి, చాలా బాగుంటుంది. చదివినప్పుడు ఎక్కువ వెలుతురులో ఉన్నప్పుడు, మెయిన్ ఎండలో వెళ్ళినా కూడా మన ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి. ఎక్కువసేపు చదివినప్పుడు కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఈ గ్లాసెస్ చాలా తక్కువేనండి. కుదిరితే లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇది ఎవరైనా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదైతే తీసుకుందన్నమాట. ఇలాగుంటాయి, వైటే వస్తుంది, మన ఇష్టమైన షేప్ తీసుకోవచ్చు. దీనిలో ఓవల్ ఉంది, స్క్వేర్ ఉంది, ఈ షేప్ ఒకటి ఉంది, మన ఇష్టం ఏ షేప్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. అది నెక్స్ట్ మధ్యాహ్నం కోసం అయితే కందికట్టు చేస్తున్నాను. ఇంచుమించు నేను సాటర్డే ఎక్కువగా కందికట్టు కానీ, సాంబార్ కానీ, లేదంటే గోంగూర పులుసు అలాంటివి ఎక్కువ చేసేస్తాను. ఎందుకంటే నైట్ డిన్నర్కి ఎలాగ టిఫిన్ మస్ట్, మేము సాటర్డే మస్ట్ టిఫిన్ అన్నమాట. అందుకని
ఎక్కువ ఎక్కువ చేసుకుంటా అది నెక్స్ట్ డేకి మిగిలిపోవడం, అది రైస్‌తో అంటే టిఫిన్‌తో తినకపోవడం ఇంకా అలాగ ఉండిపోద్దని ఈ కందికట్టు లేదంటే అలా సింపుల్‌గా ఒక్క ఐటెం లాగే చేసుకుంటే అది అలాగా తినేస్తాం అన్నమాట. అందుకని ఇప్పుడు కందికట్టు అయితే పెట్టేసాను. అది ఉడికిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండింగ్ చేసుకోవడమే. ఉడికేటప్పుడు నేను దానిలో ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర యేసుకొని ఉడకబెట్టేసుకున్నాను అనమాట. మామూలు టమాటా పప్పుల్లాగా తినే కన్నా ఇలా కట్ చేసుకుంటే ఒకే ఐటెంతో అయిపోద్ది. లేదు అంటే దీంతోని మనం అప్పడాలైనా వేపేసుకోవచ్చు. చల్లమిరపకాయలు అవి వేపుకొని తినేయొచ్చు. లేదంటే ప్యాజ్ పొడి అని ఆనియన్‌తో నేను చేస్తుంటాను కదా! అలాగైనా చేసుకోవచ్చు. మిక్సీ చేసుకున్నాను. తర్వాత పోపైతే ఏసుకున్నాను. మామూలు ఆవాలు, జీలకర్ర తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కూడా ఎయొచ్చు. ఈరోజు నేను ఉల్లిపాయ తినమాట. అంటే వెల్లుల్లి, ఉల్లిపాయ అది తినను. అందుకని నేను వేయలేదన్నమాట. కావాలంటే వెల్లుల్లిపాయ ఏస్తే ఇంకా టేస్ట్‌గా ఉంటది ఇది. ఇలా పోపు కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పప్పు మొత్తం వేసేసుకోవడమే. దీనిలో ఇంకా టమాటా వేసుకొని గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజైతే మామూలు ప్లెయిన్‌గా అయితే చేసాను. దీంతో మరి ఏం కాంబినేషన్ ఏం చేయలేదు. కందికట్టు చేసి మా వారికి బాక్స్ కట్టిస్తాను. తర్వాత మధ్యాహ్నం మేము ముగ్గురం కదా ఉంటాం. వీళ్ళు ఎలాగా సెలవు. ఇప్పుడు ఎలాగా వీళ్ళు లంచ్ టైం సరికి వచ్చేస్తున్నారు. మార్నింగ్ వెళ్ళిపోతున్నారు, 1 గంటకు వస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ జూన్ వరకు ఇంట్లోనే పిల్లలు ఉంటారు. అంటే లంచ్ టైం అప్పుడు ఉంటారు. ముగ్గురం కలిపి తింటామన్నమాట. ఇంకా సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసాను. వేసి మనం ఇంకొంచెం నీళ్ళు మరీ థిక్‌గా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా చేసుకోవాలన్నమాట ఇది. మరీ పల్చగా ఉన్నా బాగుండదు. అలాగని మరీ థిక్‌గా ఉన్నా బాగుండదు. చూసుకొని ఇంకా దీనిలో ఇప్పుడు మ్యాంగోలు, మామిడికాయ వస్తుంది కదా! అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. కొంతమంది పుల్ల కట్టు అని చెప్పి చేస్తారు. తర్వాత ఇంకా కందులతో కూడా చాలామంది ఇలా కట్టు చేస్తారు. ఇంకోసారి నేను చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది అది కూడాని. ఓకేనా. ఇలాగా ఉప్పు, పసుపు వేసి కలిపేసుకుంటే మనకి కొంతసేపటికి అది మరిగి కొంచెం పొంగులాగా వస్తుంది. ఆ పొంగు మటుకు పడిపోకూడదన్నమాట. అంటే పక్కన లేకపోయాం అనుకోండి, సపోజ్ ఆ పొంగులాగా వచ్చి పక్కన పడిపోయింది అనుకోండి, ఈ ఈ కట్టంతాని మనకి టేస్ట్‌లెస్‌గా ఉంటుందన్నమాట. అస్సలు బాగుండదు. చప్పగా ఉంటుంది. అందుకు పొంగిపోకుండా దగ్గరుండి చూసుకోవాలి. లేదంటే దీని మీద ఒక గరిట లాంటిది పెట్టేస్తే పొంగిపోకూడదు అన్నమాట. అది. ఇదిగోటి కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా అలా వేస్తాను. నాకు అలాగ ఇష్టం అన్నమాట. దాంతోపాటు ఉడుకుతుంది. అంటే అలా పచ్చి పచ్చిగానే ఉంటుంది కానీ కొంచెం అది మరిగే వరకు అది కొంచెం ఉడికినలాగా అవుతుంది. నాకు అలాగే ఇష్టం అన్నమాట. ఇదిగోటి ఇలా మరుగుతుంది. మరిగిన తర్వాత ఆపేసుకోవడమే. అంతే. ఇదొక చిన్న వ్లాగ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.